హలో అండి, ఈరోజు మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను కొత్త రెసిపీ ఏంటి అని అంటే బెండకాయ పచ్చడి చేశాను. అందరూ బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు పెడతారు, కానీ బెండకాయ పచ్చడి అనేది చాలా రేర్గా పెడతారు కదండి. ఇక్కడ నేను బెండకాయ పచ్చడి అయితే చేశాను. ఎలా చేశాను అనేది చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా అంటే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఎండుమిర్చి, కొంచెము వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు కూడా అన్ని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మనము ముందు వేసుకున్నటువంటి ఎండుమిర్చిలోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కచ్చా పచ్చగానైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపు మనకు బెండకాయలు అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతనైతే మిక్సీ జార్లోకి వేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. అది చల్లారే లోపల మనం ఇక్కడ ఒక 2 టమాటాలు అయితే తీసుకొని ఇక్కడ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఉడికే లోపల మనం బెండకాయలు వేసుకున్న మిక్సీ జార్ని అయితే కచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత టమాటాలు కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా అదే మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ బరకగా మనము రోట్లో ఏ విధంగానైతే కచ్చాపచ్చగా దంచుతామో అలాగే మనము మిక్సీ జార్లోకి అయితే ఈ విధంగా మనం బరకగానైతే మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నటువంటి కడాయిలోకి అయితే తగినంత ఆయిల్ వేసుకొని ఇక్కడ పోపు అయితే వేసుకున్నాను. జీలకర్ర, కొంచెం అంతా శనగపప్పు, మినపప్పు వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బెండకాయ పచ్చడిలో అయితే పోపు చేసుకోవాలి. పోపు చేసుకుంటే మనకు బెండకాయ పచ్చడి అయితే రెడీ అయినట్లే. ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే అమ్మ చేస్తే తిన్నాను, కానీ నేను ఎప్పుడు చేయలేదు. అమ్మను ఒకసారి ఎలా చేసింది అనేది ప్రాసెస్ తెలుసుకొని నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నా కానీ బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.